హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాపై రౌడీలు అటాక్ చేసినట్టు రిషి వసుధారాని కాపాడుకోలేకపోతున్నట్టు రిషి కలకంటాడు కదా. ఆ పెద్దవారిద్దరూ రిషిని ఓదారుస్తూ, కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ, నువ్వు బలహీనంగా ఉన్నావని రిషిని ఓదారుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భద్ర వసుధార అనుకొని అనుపమకి మత్తుమందు ఇచ్చి గేట్ వరకు తీసుకువస్తాడు. తను తీసుకువచ్చింది అనుపమనని తెలుసుకొని ప్లాన్ బికి షిఫ్ట్ అవుతాడు భద్ర. అనుపమపై ఎవరో ఇంకా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్టు, అనుపమని తను కాపాడినట్టు వసుధారాకి మహేంద్రకి అబద్ధాన్ని చెప్తాడు భద్ర. భద్ర, ఇప్పటి నుండి నువ్వు వసుధారాని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ వసుధార, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు భద్రకి చెప్పు అని చెప్పి మహేంద్ర వసుధార నమ్మకాన్ని సంపాదిస్తాడు భద్ర. ఇది ఇలా ఉండగా రిషి ఆ పెద్దవారి మాటలకి ఎంతకీ కన్విన్స్ అవ్వడు. నేను ఖచ్చితంగా వసుధారాని డాడ్ని చూడాలి అని చెప్పి పైకి లేచే ప్రయత్నం చేస్తాడు. బిడ్డ, ఏంటి బిడ్డ, నువ్వు పైకి లేవకూడదు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కూల్ చేస్తారు రిషిని. పెద్దమ్మ, నేను ఒకసారి ఫోన్లో అయినా మాట్లాడాలి. మీ దగ్గర ఫోన్ ఉందా? నేను నా భార్యకి ఫోన్ చేయాలి అని చెప్పి రిషి వాళ్ళని ఫోన్ అడుగుతారు. రిషి ఫోన్లో మాట్లాడాలి అని అడిగారని ఆ పెద్ద ఆయన బయటికి వస్తారు. ఇప్పుడు ఫోన్ అంటే ఎవరిస్తారు, అసలు ఇస్తారో ఇవ్వరో అని పాపం చాలా డౌట్ పడుతూనే ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తారు ఆ పెద్ద ఆయన. ఏంటి పెద్ద ఆయన, ఏం కావాలి అని అడుగుతాడు ఆ టీ షాప్ అతను. అదేం లేదు, నేను జర ఫోన్ చేసుకోవాలి, నీ ఫోన్ ఇస్తావా అని అడుగుతారు. ఫోనేగా, ఇదిగో తీసుకో, ఫోన్ చేసుకో అని అంటారు. ఇక్కడ కాదు బాబు, మా ఇంట్లో నంబర్ ఉంది, ఇక్కడికి తీసుకోవడం మర్చిపోయాను, ఒకసారి మా ఇంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి ఇక్కడికి తీసుకొస్తాను అని అంటారు ఆ పెద్ద ఆయన. ఏంటి, మీ ఇంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి తీసుకువస్తావా? నీకంత మంచి మనసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అంత మంచి మనసు లేదు. మాట్లాడితే ఇక్కడే మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో, అంతేకాని ఫోన్ని ఇంటికి తీసుకెళ్తానని మాత్రం అనొద్దు. ఏమో, ఒకవేళ నువ్వు ఫోన్ని కొట్టేస్తే ఎవరికి నష్టం అని అంటారు ఆ టీ షాప్ ఓనర్. పాప మా పెద్ద ఆయన ఎంతలానో బ్రతిమలాడతాడు, అయినా ఆ టీ షాప్ ఓనర్ మాత్రం ఫోన్ మాత్రం ఇవ్వరు. అలా ఇంకా చాలా చోట్లకు వెళ్ళి బాబు ఫోన్ కావాలని చెప్పి ఎంతమందిని అడిగినా ఎవ్వరు పాప మా పెద్ద ఆయనకైతే ఫోన్ని ఇవ్వరు. బాధగా పెద్ద ఆయన ఇంటికి తిరిగి వస్తారు. ఏందయ్యా, ఫోన్ తీసుకువచ్చావా అని అడుగుతుంది ఆ పెద్దావిడ. లేదే, అందరినీ అడిగాను, మాట్లాడితే ఇక్కడే మాట్లాడు, నేను మాత్రం ఫోన్ ఇవ్వనని చెప్పి ఎవ్వరూ ఫోన్ ఇవ్వట్లేదు, బిడ్డ నన్ను క్షమించు అని అంటారు ఆ పెద్ద ఆయన. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగద్దు పెద్దయ్యా, మీరు నాకు ఎంతో మేలు చేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రిషి. బిడ్డ, ఇంకొద్ది రోజులే, నువ్వు ఓపిక పట్టు, తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పి ఇంకా పాపం ఇద్దరు రిషికి నచ్చ చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మహేంద్ర ముకుల్ని ఇంటికి పిలిపిస్తారు. జరిగిందంతా ముకుల్తో చెప్తారు. మహేంద్ర, వసుధార, అనుపమ అందరూ ఇంకా హాల్లో ఉంటారు. వాట్, అనుపమ మేడంని కిడ్నాప్ చేయబోయారా అని అంటారు ముకుల్. అవును సార్, అనుపమ మేడంని కిడ్నాప్ చేయబోయారు, సమయానికి భద్ర ఉన్నారు కాబట్టి కాపాడగలిగాడు అని అంటారు మహేంద్ర. భద్రానా, ఎవరతను అని అడుగుతారు ముకుల్. భద్ర అని చెప్పి పిలుస్తారు. ఇంకా భద్ర లోపలికి ఎంటర్ అవుతారు. భద్రాని చూడగానే ముకుల్కి ఏదో డౌట్ వస్తుంది. నిన్న అనుపమ మేడంని కాపాడింది నువ్వేనా అని అంటారు. అవును సార్, ఆ రౌడీ వెధవా నా చేతులు తప్పించుకున్నాడు, వాడు దొరికుంటే వాడికి నిన్నే బాగా కొట్టేవాడిని అని అంటారు భద్ర. వాడు ఎలా ఉంటాడు, నువ్వు ఏ టైంలో వాళ్ళని చూసావు అని అడుగుతారు ముకుల్. నిన్న రాత్రి సార్, కరెంటు పోయింది, గేట్ సౌండ్ అయిందని నేను బయటికి వచ్చాను, చూసేసరికి మేడంని ఎత్తుకొని వాడు వెళ్తూ ఉన్నాడు, నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మేడంని లాగేశాను, వాడు నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని మహేంద్ర వాళ్ళకి చెప్పిన స్టోరీని చెప్తారనమాట భద్ర. వాడు చూడ్డానికి ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా అని అడుగుతారు ముకుల్. లేదు సార్, ఫేస్కి మంకీ క్యాప్ వేసుకున్నాడు, మొహం సరిగ్గా చూడలేదు అని అంటారు భద్ర. సార్, ఖచ్చితంగా అనుపమని కిడ్నాప్ చేయాలని అనుకుని ఉండరు, వసుధారాని కిడ్నాప్ చేయాలనుకునే అనుపమని తీసుకువెళ్ళి ఉంటారు అని అంటారు మహేంద్ర. అవును సార్, మీరు చెప్తుంటే కూడా నాకు అదే అనిపిస్తుంది. ఒకవేళ ఇది కావాలనే చేశారో లేకపోతే నిజంగా వేరే అయిందో అర్థం కావటం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, మీ ఇంటికి అంత త్వరగా వచ్చి మీ ఇంటి లోపలే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళేంత
ధైర్యం చేశారు అంటే ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం అని భద్ర వైపు చూస్తూ ఉంటారు ముకుల్. ఇంకా భద్ర, ఏంటి ఇతనికి అనుమానం వచ్చిందా అని మనసులో అనుకుంటారు. సార్, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, తెలియని వాళ్ళని అస్సలు నమ్మద్దు. మేడం, మీకు థ్రెట్ ఉంది, మీరు నా ఫోన్కి వెంటనే రెస్పాండ్ అవ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి ఇంక అక్కడి నుండి ముకుల్ వెళ్ళిపోతూ ఉంటాడు. భద్ర వైపు ఒక్కసారిగా చూసి అలా వెళ్తూ ఉంటారు. ఏంటి నన్ను అనుమానిస్తున్నాడని చెప్పి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది భద్రాకి. ఇది ఇలా ఉండగా ముకుల్ ఒక ప్లేస్కి రీచ్ అవుతారు. ఇక్కడే రిషి సార్ ఫోన్ దొరికింది అంటే ఈ చుట్టుపక్కలే రిషి సార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేస్తే రిషి సార్ మనకి దొరకకపోవచ్చు అని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారనమాట ముకుల్. ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది. వసుధార ఇంకా అలా తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ రిషి గురించే బాధపడుతూ ఉంటుంది. ఇంకా ముకుల్ ఆ టీ షాప్ దగ్గరికి, ఎక్కడైతే ఆ పెద్ద ఆయన టీ షాప్ దగ్గరికి వచ్చి ఫోన్ అడుగుతాడో అక్కడికే ముకుల్ కూడా వస్తారు. ముకుల్ వచ్చి ఇంకా చుట్టూ చూస్తూ, ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అని అడుగుతారు. లేదు సార్, ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి హాస్పిటల్స్ లేవు, టీ తాగుతారా అని అడుగుతారు ఆ టీ షాప్ అతను. లేదు, నో థ్యాంక్స్. ఇతన్ని ఎక్కడైనా చూసావా అని రిషి ఫోటో చూపిస్తారు. లేదు సార్, నేను ఎప్పుడు ఇతన్ని చూడలేదు అని అంటారు ఆ టీ షాప్ ఓనర్. సరే అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట ముకుల్. పోనీ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా అని అడుగుతారు. అనుమానాస్పదంగా అంటే నాకేం తెలుసు సార్, ఎవ్వరు నాకు కనిపించలేదు అని అంటారనమాట ఇంకా టీ షాప్ అతను. సార్, ఒకటి సార్, అదిగో ఆ ఇంట్లో ఉంటారే, ఆ ఇంట్లో ఎప్పుడు 2 పెద్దవారు ఉంటారు, వారి దగ్గరికి మొన్న రౌడీలో అంతా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళారు, అదొక్కటే, వాళ్ళు చాలా కంగారు పడ్డారు అని చెప్తారు ఆ టీ షాప్ ఓనర్. ముకుల్కి అనుమానం వస్తుంది. అంటే ఒకవేళ రిషి సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడా అని చెప్పి ఆలోచనలో పడతారనమాట ముకుల్. వెళ్ళాలని ట్రై చేస్తారు. లేదు, ఒకవేళ నేను వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి నేను తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా నిజం దాచే ప్రయత్నం మాత్రమే చేస్తారు. ఒకవేళ రిషి సార్ వాళ్ళ దగ్గర ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఏదైతే అది అయింది, నేను వెళ్తానని చెప్పి ఇంకా వెళ్తాడనమాట ముకుల్ ఇంకా తలుపు కొడుతూ ఉంటారు. అమ్మో, ఎవరో మళ్ళీ ఆ రౌడీ మూకే వచ్చినట్టున్నారు, బాబు నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఇంకా రిషిని వేరే రూమ్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసి పాపం ఇంకా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. నా పేరు ముకుల్, నేను అని చెప్పి రిషి చెప్తూ ఉంటాడు. ఎవరు మీరు అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళు అడుగుతారు. ఏం లేదు, దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుతారు ముకుల్. రా బిడ్డ, లోపలికి రా అని చెప్పి ఇంకా లోపలికి రమ్మంటారు. చుట్టూ చూస్తూ ఉంటాడనమాట ముకుల్ చుట్టూ చూసి, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే బాగా గాయాలయ్యి దెబ్బలు తగిలి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. రిషికి స్పృహ ఉండదనమాట. రిషి నిద్రపోతూ ఉంటాడు. ఇంకా పెద్దవారిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడే ఉన్నాడని చెప్తే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందేమో అని మనసులో అనుకుంటారు. ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్నతను ఇక్కడికి ఎక్కడికైనా వచ్చారా అని అడుగుతారు. లేదు, ఈ బాబెవరో మాకు తెలీదు అని అబద్ధం చెప్తారు ఆ పెద్దవాళ్ళిద్దరూ. సరే, ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి, ఎందుకంటే అతను ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ వసుధారకి కాల్ చేస్తారు. ఇది ఇలా ఉండగా వసుధార వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వసుధార కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ముకుల్ సార్ అని అంటుంది వసుధార. మేడం, మీరు ఏమీ అనుకోకపోతే ఒకసారి నేను చెప్పిన లొకేషన్కి వస్తారా అని చెప్పి లొకేషన్ షేర్ చేస్తాడనమాట ముకుల్. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ అని చెప్పి వసుధార బయలుదేరుతుంది. భద్ర వసుధార దగ్గరికి వస్తారు. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? నేను డ్రాప్ చేస్తాను అని ఇంకా కారు ఎక్కబోతూ ఉంటారు భద్ర. లేదు భద్ర, నేను ఒంటరిగా వెళ్తాను అని అంటుంది వసుధార. అదేంటి మేడం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని సార్ నాకు చెప్పారు, అలాంటిది మీరు ఒంటరిగా వెళ్తారంటే నేను ఒప్పుకోను మేడం, రండి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి ఇంకా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు భద్ర. ఇంకా బ్యాక్ సీట్లో కూర్చుంటుంది వసుధార. లొకేషన్ని షేర్ చేస్తుంది. ఆ ముకుల్ పంపిన లొకేషన్కి భద్ర వసుధారాని తీసుకువెళ్తారు. ఇంకా అది చాలా మారుమూల పల్లెటూరులా ఉంటుందన్నమాట, మారుమూల పల్లెటూరు. సో వసుధార ముకుల్ని మీట్ అవుతుంది. సార్, ఇక్కడికి రమ్మన్నారేంటి అని అడుగుతుంది వసుధార. మేడం,
నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటారు ముకుల్. ఏంటి సార్ అది అని అంటుంది వసుధార. రిషి సార్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిషి సార్ ఫోన్ ఇక్కడ దగ్గరలోనే పడిపోయింది రౌడీ దగ్గర. అంటే రిషి సార్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటారు. ఒకవేళ నేను వెళ్ళి కనుక్కుందామన్నా వాళ్ళకి మనం ఎవరో తెలియదు కాబట్టి రిషి సార్ని మనకి అప్పగించే ఉద్దేశం ఉండి ఉండదు. కాబట్టి మీరు వస్తే ఖచ్చితంగా రిషి సార్ దొరుకుతారు. రిషి సార్ ఎక్కడున్నారో మనం తెలుసుకోవచ్చని నేను అనుకుంటున్నాను మేడం అని అంటారు ముకుల్. ఇంకా ఒక్కసారిగా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి సార్ అంటే రిషి సార్ ఇక్కడే ఉండి ఉంటారా అని చుట్టూ చూస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా ఆ పెద్దవారిద్దరూ ఒక డెసిషన్కి వస్తారు. ఈ బిడ్డ ఇక్కడ ఉండడంత మంచిది కాదు. ఖచ్చితంగా ఈ బిడ్డని వేరే ఎక్కడికైనా పంపించేయాలా. ఎందుకంటే ఖచ్చితంగా రౌడీలందరూ ఇక్కడికే వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నాడని తెలియకముందే తన్ని వేరే దగ్గరికి పంపించాలి అని చెప్పి ఇంకా రిషిని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు ఆ పెద్దవాళ్ళిద్దరూ. రిషికి కూడా అదే విషయాన్ని చెప్తారు. బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు అంత మంచిది కాదు. నీకు మా తమ్ముడు ఇల్లు ఉంది, అక్కడికి నిన్ను తీసుకువెళ్తామని చెప్పి అంటారు. కానీ పెద్దయ్య నేను అని చెప్పి పాపం రిషి ఏదో చెప్పబోతూ ఉంటే, ఈ ఒక్కసారి నా మాట విను. అక్కడ నీకు ఎలాంటి సమస్య ఉండదు. ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ కూడా అలాగే ఉంటావు. నిన్ను తీసుకువెళ్తాం బిడ్డ అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ రిషిని ఒక చేయి పట్టుకొని ఇంకా రిషిని షిఫ్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు. అప్పుడే వసుధార అయితే అన్ని ఇంకా ఇల్లులు మొత్తం చూస్తూ ఉంటుంది. రిషి సార్ ఎక్కడ ఉండి ఉంటారని చెప్పి మొత్తం చూస్తుంది. ఇంకా ఆ పెద్దవారి ఇంటికి వచ్చేలోపు ఆ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. అంటే ఈ ఇల్లు కాదు అని చెప్పి ఇంకా వసుధార పాపం ఆ ఇంటిని పాస్ చేసేసి ఇంకా మిగతా ఇల్లులన్నీ ఇంకా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇటువైపు రిషికి ఒక మాస్క్ పెట్టి ఇంకా అలా రిషిని ఇద్దరు పెద్దవారు తీసుకువెళ్తూ ఉంటారు. వసుధారకి ఎందుకో రిషి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది వసుధార. ఆ పెద్దవారిద్దరూ రిషిని తీసుకువెళ్ళడం కనబడుతుంది. పరిగెత్తుకుంటూ వసుధార పెద్దవారి దగ్గరికి వస్తుంది. రిషి కూడా ఇంకా స్పృహలో ఉండకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వెనకాల నుంచి చూసి ఖచ్చితంగా రిషి సరే అని చెప్పి అనుకుంటుంది వసుధార. ఆగండి ఆగండి తను అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది వసుధార. బిడ్డ తను తను అని చెప్పి ఇంకా వాళ్ళు తడబడుతూ ఉంటారు. అప్పుడే వసుధార రిషి సార్ అని అంటుంది. రిషి సార్ అనే పిలుపు రిషికి వినపడుతుంది. వెంటనే రిషి ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు. వసుధార వైపు చూస్తారు. వసుధార రిషిని చూస్తుంది. వసుధార అని రిషి చాలా ప్రేమగా వసుధార వైపు చూస్తూ ఉంటారు. అక్కడికి అప్పుడే ముకుల్ భద్ర కూడా వస్తారు. భద్ర రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇతను ఇక్కడే ఉన్నాడా? మరి ఈ రౌడీని ఎవరిని వెతికారు అని ఇంకా కోప్పడుతూ ఉంటాడు భద్ర. బిడ్డ వసుధార అంటే ఈ అమ్మాయేనా అని అడుగుతారు ఆ పెద్దవారిద్దరూ. అవును అవును పెద్దమ్మ, నా వసుధార అని చెప్పి ఇంకా రిషి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మీరు లేని రోజులు నాకు యుగాలుగా గడిచాయి సార్. మీరు లేకుండా నేను ఉండలేనేమో అనిపించింది. నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూశాకే మళ్ళీ నాకు కొత్త ఊపిరి వచ్చింది సార్, కొత్త ఊపిరి వచ్చింది. ఏమైపోయారు సార్, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్ అని బాధపడుతూ ఉంటుంది వసుధార నేను గాయాలతో పడి ఉంటే వీళ్ళే నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నాకు వైద్యాన్ని అందించారు అని అంటారు రిషి. ఇంకా వసుధార ఆ మాటలు విని ఆ పెద్దవారిద్దరికీ చేతులెత్తి నమస్కరిస్తుంది. మీరు మా రిషి సార్ని కాపాడినందుకు మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా భర్తని, నా రిషి సార్ని నాకు తిరిగి వచ్చేటట్లు చేసినందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పి వసుధార చాలా ఎమోషనల్గా చెప్తుంది. చూడడానికి చిలక గోరింకల్లా ఉన్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలమ్మా. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హ్యాపీగా పెద్దవాళ్ళిద్దరూ ఇంకా రిషిని అప్పచెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదంతా చూస్తున్న భద్ర అయితే శైలేంద్రకి మెసేజ్ చేస్తాడు. సార్ రిషి ఎక్కడున్నాడో తెలిసింది. నాకే కాదు వసుధారకు కూడా తెలిసిపోయింది అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఇంకా మెసేజ్ చదివిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే భద్రకి కాల్ చేస్తాడు. భద్ర పక్కకి వెళ్తారు. హలో చెప్పండి అని అంటారు. రేయ్ అక్కడే ఉన్నప్పుడు వాళ్ళు వేసేయకుండా ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు శైలేంద్ర. హలో మీరు వేసేయమంటే వేసేయడానికి అంతా చూసుకోవాలి కదా. ఎవరో స్పెషల్ ఆఫీసర్ ముకుల్ అంట, ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఎలా వేసేస్తాను అని అంటారు భద్ర. ఏంటి ముకుల్ కూడా అక్కడే ఉన్నాడా? వీడు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. రేయ్ ఏదో ఒక టైం చూసి
రిషిని కూడా నమ్మకం సంపాదించుకొని వాళ్ళని చంపేరా అని అంటాడు శైలేంద్ర. సార్, ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ టైట్గా ఉంది, నా వల్ల అయ్యేటట్లు అనిపించట్లేదు, మీరు నాకు కొంచెం టైం ఇస్తేనే నేను పని సవ్యంగా పూర్తి చేస్తాను అని అంటారు భద్ర. నీతో పెట్టుకొని వేస్ట్ రా, ఆ రౌడీలకి లొకేషన్ చెప్తాను, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వాళ్ళని చంపేస్తారు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. ఇంకా రౌడీలకి వెంటనే మెసేజ్ పెడతాడు. వెంటనే ఆ రౌడీలు ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. కత్తి పట్టుకొని ఇంకా రిషిని చంపడానికని వస్తూ ఉంటారు ఆ రౌడీలు. అప్పుడే అక్కడ ముకుల్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గన్తో షూట్ చేయాలని వెళ్ళబోతూ ఉంటే భద్ర ఆ రౌడీలని ఇంకా బాగా కొడతాడనమాట. రిషి అండ్ వసుధార అలా చూస్తూ ఉంటారు. ఇంకా భద్ర ఆ రౌడీలని బాగా కొట్టి కొట్టి ఇంకా వాళ్ళకి బాగా కొడతాడనమాట. ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. మేడం, సార్, మీకేమీ కాదు, మీరు ఏమీ భయపడద్దు, నేనున్నాను అని చెప్పి అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు. వసుధార తన కార్లో తనే డ్రైవ్ చేస్తూ రిషిని పక్క సీట్లో కూర్చోపెట్టుకొని అలా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్తుంది వసుధార రిషిని. అప్పుడే ముకుల్ భద్ర దగ్గరికి వస్తాడు. భద్ర దగ్గరికి వచ్చి భద్రకి షేక్ హ్యాండ్ ఇస్తూ, నువ్వు కరెక్ట్గా ప్లాన్ అనుకున్నట్లే జరిపిస్తున్నావు భద్ర అని భద్రని చూస్తూ నవ్వుతూ ఉంటాడనమాట ముకుల్. ఇంకా భద్ర కూడా మీరు చెప్పినట్లే చేస్తున్నాను సార్ అని ముకుల్ని చూస్తూ నవ్వుతూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే భద్రని హైర్ చేసుకుంది ముకుల్ అన్నమాట. ముకుల్ భద్రని అప్రోచ్ అయ్యి భద్రకి ఈ విషయాన్ని అప్పగించి భద్రని రౌడీగా క్రియేట్ చేసి శైలేంద్ర దగ్గరికి వెళ్ళేటట్లు చేసి శైలేంద్ర తన పనిని భద్రకి అప్పగించేటట్లు చేస్తాడు. భద్ర ముకుల్ మనిషి. ఇంకా అలా భద్ర హ్యాపీగా భద్ర ముకుల్ వైపు చూస్తూ, సార్, మనం అనుకున్న పని అనుకున్నట్లు అవుతుంది. రిషి సార్ వసుధారా మేడంకి ఏమీ కాదు, నేను నిన్న కావాలనే అనుపమ మేడంని బయటకు తీసుకువచ్చాను. ఆ శైలేంద్ర నన్ను తొందర పెట్టాలనే ఇలా చేశాను. వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు, వాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని నవ్వుతూ భద్ర ముకుల్తో చెప్తారు. చూడు భద్ర, నువ్వు మా డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఈ కేసుని సాల్వ్ చేయగలిగితే నిన్ను నేను ఎస్ఐగా అపాయింట్ చేస్తాను అని చెప్పి ఇంకా భద్రకి మాటిస్తారు ముకుల్. ఇది ఇలా ఉండగా వసుధార రిషిని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా రిషిని చూసిన మహేంద్ర అండ్ అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న, రిషి అని చెప్పి రిషిని వెళ్ళి హక్ చేసుకుంటారు మహేంద్ర. డాడ్ అని రిషి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నాన్న, నువ్వు తిరిగి వచ్చేసావు, నాకు తెలుసు రిషి అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంకా అప్పుడే శైలేంద్రకి కావాలనే కాల్ చేస్తాడనమాట భద్ర. హలో సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీరు రిషి ఉన్న ప్లేస్కి వస్తారా అని అడుగుతారు. రే, చంపాల్సింది నువ్వు కదరా, నేనెందుకు రావాలి అని అంటాడు శైలేంద్ర. ఏం లేదు సార్, అతనికి టార్గెట్ ఏం చేశాను, కానీ ఒకసారి మీరు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అని అంటారు భద్ర. వీడు ఏం మాట్లాడతాడో వీడికి అర్థం కాదు. సరే, వస్తున్నాను. రిషిని వేసేసావు కదా అని అడుగుతారు. ఇప్పుడే చంపేశాను సార్, మీరు అమౌంట్ ఇస్తే తీసుకొని నేను వెళ్ళిపోతాను, 101వ హత్య అయిపోయింది అని అంటాడు భద్ర. ఓకే, డబ్బులు తీసుకొని వస్తున్నాను అని శైలేంద్ర ఇంకా ఒక స్పాట్కి వెళ్తాడు, భద్ర చెప్పిన స్పాట్కి. ఇంకా అదంతా విన్న ముకులైతే నవ్వుతూ ఉంటాడనమాట. అలా ఇంకా భద్ర దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర. ఇదిగో డబ్బులు తీసుకో, ఆ రిషిని వసుధారాని చంపినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ముకుల్ యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి శైలేంద్రకి చెప్తాడు. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాట్ అని అంటారు. నీ కాల్ రికార్డింగ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి, భద్ర ఎవరో కాదు మా మనిషి అని చెప్పి జరిగిందంతా చెప్తాడనమాట ముకుల్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ఇంకా భద్ర, రేయ్, నువ్వు జైల్లో వెళ్ళి ఊచలు లెక్క పెట్టుకో అని చెప్పి ఇంకా శైలేంద్ర కాలర్ పట్టుకొని భద్రాని పోలీసులకి అప్పచెప్తాడు శైలేంద్రని. అలా శైలేంద్ర అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.